సో ఫౌజీలో క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? అది నాకు తెలియదు. సో ఈ ప్రభాస్ గారితో చాలామంది యూత్ వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే, ప్రభాస్ అని చెప్పగానే ఒక్కొక్కరు జిగేలని ఫీల్ ఉందండి. నిజంగా చాలా వైబ్, ఆ వైబ్ ఉంది. నేను ప్రభాస్ గారు చేస్తున్నటువంటి సినిమాలో ఒక రోల్ వచ్చిందని చెప్పగానే నా వ్యూవర్షిప్ ఏదో మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఏదో చాలా పెరిగిపోయింది. ఓకే, అంటే ఎంత ఇష్టంగా నన్ను చేసుకున్నానంటే అంటే సో పాయింట్ ఏంటంటే, ఒక మంచి ఆర్టిస్ట్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఫ్యాన్స్ని మనం చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇది ఒక ప్రత్యేకమైన లోకం అండి. స్టార్స్ మా మధ్యలో సినిమాలు చేయడం అంటే నాకు ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో అనురావుపూడి గారి సినిమా లోపల ప్రభాస్ గారితో కాంబినేషన్స్ ఇంకా సీన్స్ పడి వచ్చాక నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా నేను ఏం చెప్పలేదు. సో బట్ ఐ ఎంజాయ్. చాలా గొప్ప మూవీ అవుతుంది అండ్ డెఫినెట్లీగా హిస్టరీని సృష్టిస్తుంది అండ్ చాలా కాలం ఆడుతుంది ఆ సినిమా, నిలిచిపోతుంది. అలాంటి సినిమా రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభాస్ గారు నటించబోయేటువంటి దిస్ అప్కమింగ్ హిస్ ప్రాజెక్ట్ అనురావుపూడి దర్శకత్వం లోపల తెలుగు ప్రేక్షకులకే కాదు, భారతదేశ ప్రేక్షకులందరికీ మంచి కిక్కినిచ్చేటువంటి, మంచి అనుభూతినిచ్చేటువంటి, నిలిచిపోయేటువంటి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు ఈ లుక్ ఏంటి సార్? ఇప్పుడు బీడ్ పెంచారు మన ప్రభాస్ గారి మూవీ. ఓకే సార్, ఇప్పుడు మూవీస్ చూశారు, మీరు సిరీస్ చేశారు, అన్నీ చేశారు కదా, వెబ్ సిరీస్ కూడా ట్రై చేస్తున్నారా? నేను ఏది నాకు వస్తూనే చేసుకుంటూ పోతున్నాను, అది ఏదైనా పర్వాలేదని. బట్ నాకు వచ్చిన అవకాశాలు ఇంతవరకు డేట్స్ క్లాష్ వల్ల మిస్ అవుతున్నాయి తప్పించేసేసి ఇది చేయాలి ఇది చేయకూడదు అని నేను ఎప్పుడు నిర్ణయించుకోలేదు. వాట్ ఎవర్ ఇట్స్ అ గుడ్ ఆర్ట్ ఫామ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ దాట్. సో ఆర్టిస్ట్గా మీరు ఒక లెంతీ రోల్ తీసుకుంటారా, లేదా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారా? ఇవాళ రేపులు అంతా దర్శకులు ఆల్రెడీ చాలా అభిప్రాయంతో వచ్చేస్తున్నారు మన దగ్గరికి. సో ఇతను ఇంతకుముందు ఒకడు జడ్జి చేస్తే వాడు జీవితాంతం జడ్జి, ఒక లాయర్ చేస్తే జీవితాంతం లాయరే, ఒకడు జూనియర్ అసిస్టెంట్ ఏదో ఉంటే ఇంకా వాడు అంతే. ఇంకా బాబు గారు అని ఒక డైలాగ్ ఉంటుంది, వాడు జీవితాంతం బాబు గారు. సో అట్లాంటి మూస పద్ధతులకి ఆర్టిస్టుల డైరెక్టర్లు వచ్చేటువంటి నవతరం ఉండేటువంటి వాళ్ళందరూ తీసేశారండి. సో వాళ్ళు వస్తున్నప్పుడు ఇతని లోపల ఇక్కడ ఉంది, పలానా డైరెక్టర్ అతన్ని ఉపయోగించుకోలే, నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి దర్శకులు సంఖ్య పెరిగింది. సో దాదాపు ఒక ఆర్టిస్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా ఆర్టిస్ట్గా ఛాలెంజింగ్ అయ్యేటువంటి రోల్స్ తోటి వాళ్ళే వస్తున్నారు. సో అలాంటి ఆలోచనలు ఇంతకుముందు ఉండేవి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉందండి. ఓకే, సో ఇంకో ఇంటర్వ్యూ చూసాను, మీ మదర్ గురించి చాలా ఎమోషనల్గా చెప్పారు. సో ఇన్స్పిరేషన్గా చెప్పారు మదర్ గురించి, ఒకసారి చెప్తారు? మా మదర్, వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ రోజంతా కష్టపడినా ఇల్లంతా మా కోసం కష్టపడేది. స్టీల్ డబ్బాలో ఇంత డబ్బులు చిల్లర ఉండేవి, అవి అంతే మాకు తెలుసు. ఎలా గడిపిందో ఏంటో మాకు తెలియదు. ఇప్పటికీ మా మదర్ ఒక కొత్త శారీ కొనుక్కునేది లేదు. నేను కొనడానికి తీసుకుని వెళ్తే నాకు కొని పెడుతుంది కానీ మా అమ్మ కొనుక్కోవడానికి ఇష్టపడదు. ఓ మంచి చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడదు, మంచి బట్టలు కొట్టుకోవడానికి. మేము వేసుకుంటే చూసి ఆనందపడుతుంది తల్లి మనసు. అసలు తన కోసం ఏనాడు తాపత్రపడలేదు, మా కోసమే పడింది. కానీ మా అమ్మతో ఒక అనుబంధం ఏంటంటే, మా అమ్మ చెప్పుకుంటుంది, మా అమ్మ చాలా ఇష్టంగా నా బిడ్డ నా కోసం చేసిండు అనేటువంటి ఒక అనుభూతి మిగిల్చినటువంటి అంశం. రీసెంట్లీ ఏం జరిగిందంటే, మా మదర్కి షీ గాట్ ఎ క్యాన్సర్. ఓకే, బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఓ టెస్ట్కి వెళ్ళాలి థైరాయిడ్ది, బట్ వీ నీడ్ టు రిమూవ్ అనప్లాస్టిక్ క్యాన్సర్ ఏదో అన్నారు. అది మళ్ళీ వస్తుంది, ఇంకా నో మోర్ షీ విల్ బి వెరీ డిఫికల్ట్ అని అన్నారు. ముందు మీరు ఆపరేషన్ చేయండి, తీసేసేయండి, ఏం చేయాలో చేసేసేయండి, దెన్ వీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్, బట్ మళ్ళీ వస్తుంది
ఓకే వాట్ ఎవర్ నువ్వు మీరు చేశారు కదా రైట్. సో మంచి డాక్టర్ దొరికినారు అపోలో నుంచి, చేయించేసాం, అయిపోయింది. ఐ ఫెల్ట్ సంథింగ్, ఐ వాంట్ గో టు సమ్ స్పిరిచువల్ ట్రిప్లో. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో మౌనంతో ఆ స్వామి దగ్గరికి వెళ్దాం అని మామూలుగా 17 days పట్టింది. హైదరాబాద్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నడుచుకుంటా. సో వెళ్ళాం, తెలియకుండా చాలా అద్భుతాలు జరిగినాయి. నేను నా స్టూడెంట్ ఇద్దరం, నేను అసలు మాట్లాడలేదు, వెళ్ళాం వచ్చాం. తర్వాత మళ్ళా చిన్న చెకప్ ఉంటుంది 6 months తర్వాత. దెర్ ఇస్ నో క్యాన్సర్, దెర్ ఇస్ నో క్యాన్సర్, దెర్ ఇస్ నో క్యాన్సర్. సో మా మదరు మమ్మల్ని చూసి ఇష్టపడుతుంటుంది, ప్రేమిస్తుంది. నా బిడ్డల కోసం అంటే నా బిడ్డ కూడా నా కోసం అని ఒక అది అంతే. ఓకే. తర్వాత మీకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటే కదా, కానీ కట్ చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. మ్యారేజ్ అనేది నాకు భయం ఉండేదన్నమాట. ఎలాంటి అంటే ఇప్పుడు మనం అంతా ఒక బ్యాగ్ ఇస్తే బాంబే, ఒక బ్యాగ్ ఇస్తే హైదరాబాదు, ఎటు తిరిగేది ఉండేది. సో ఇంట్లో మనకు సపోర్ట్ చేసేటువంటి ఆడవాళ్ళు వస్తారా రాదా అనేది ఒక భయం. సో ఆ టైంలో మా తమ్ముడిది చెల్లిది నాకంటే 10 సంవత్సరాలు చిన్న వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసేసారు. బట్ ఒక అమ్మాయి ఫ్రాన్స్ నుంచి మైమ్ నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చింది. ఎయిర్పోర్ట్లో చూసి మాట్లాడుతున్న సందర్భంలో నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడే తనే ఒక 3 నెలల నుంచి మేము ఆన్లైన్లో మాట్లాడుతున్నాం, వేరే సందర్భం మాట్లాడుతున్నాం, ఒకరినొకరు తెలుసుకున్నాం, కానీ ఈ సందర్భం లేదు. కానీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ కార్లోనే తను చెప్పడం జరిగింది. ఓకే మేము ఏదో అనుకున్నాం. బట్ ఐ సెడ్ నేను పెళ్ళికి విరుద్ధం, మీ తల్లిదండ్రులు ఒప్పుకొని మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే నాకు అసలు ఇది దూరం. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, మా తల్లిదండ్రులు అయితే వీడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో రా అనేటువంటి పనులు ఉన్నారు. సో భరణి గారు మాకు చాలా అరే నీ పని అయిపోయింది అని తనే పెళ్లి పత్రిక రాసి తనే చదివి యూట్యూబ్లో ఉంటుంది పెట్టి, తను షార్ట్ టైం ఉండే. సో ఎంగేజ్మెంట్ అయిన 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ పుట్టినరోజు నాడు August 15 నాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. October 6 నా పుట్టినరోజు నాడు మా పెళ్ళి అయింది వరంగల్లో. చాలా ఉద్యోగంగా చాలా జరిగింది. దాంట్లో వాళ్ళందరూ వచ్చారు, అక్కడి నుంచి వాళ్ళ మిత్రులు వచ్చారు. నా కూతురు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఫ్రాన్స్ లో ఉంటారు. ఆఫ్టర్ కరోనా వీ వాంట్ టు డిసైడ్ టు గో టు ఫ్రాన్స్. నా కూతురు వయలిన్ నేర్చుకుంటుంది, 7.5 సంవత్సరాలు ఇప్పుడు. అది అక్కడ ఫ్రాన్స్ లో ఉంటుంది. 2 ప్రొఫెషనల్ వయలిన్ అండ్ రెగ్యులర్ స్కూల్ ఉంటుంది దాంట్లోనే. ఇప్పుడు మైమ్స్ కి ఆ కెరియర్ కి మూవీ కెరియర్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు 31 రోజులు సార్. 10వ తారీఖు నాడు మైమ్ షో వచ్చింది, 11వ తారీఖు నాడు షూటింగ్ వచ్చింది. బ్యాలెన్స్ చేయడానికి ఏముంది అంటే దాంట్లో పిక్స్ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఆర్ట్ ఫామ్ సార్. దెర్ ఈస్ నథింగ్ టు డూ ఎనీథింగ్. వాట్ ఎవర్ డూయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో నేను ఆర్ట్ ఫామ్లోనే ఉంటాను. స్టేజ్ మీద వచ్చేటువంటిది అవకాశం, ప్రదర్శన అవకాశం. ఒకటేసారి 2 ప్రదర్శనలు వచ్చినాయి అనుకోండి మైమి 10వ తారీఖు నాడు, ఒప్పుకుంటానా? ఒప్పుకోలేను కదా. సో ఒకరోజు సినిమా వచ్చింది, ఒకరోజు ఇది వచ్చింది, అంతే. సో నా గురువు టోనీ మ్యాంటనర్ ఒక మాట చెప్పినాడు, ఏమనంటే మైమ్ ఈజ్ ఎవ్రీవేర్, డూ ఇట్ విచ్ ఈస్ ఇన్ ఫామ్. ఏ ఫామ్లో ఉన్నా నువ్వు చేయి, కానీ నీ మైండ్ ద్వారా దాన్ని స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా చెప్పగలిగేటువంటి సత్తా నీకున్నప్పుడు అది వదలొద్దు. సో మీడియా ఈజ్ అ వెరీ యాక్టింగ్ బిగ్ స్క్రీన్ ఈజ్ అ వెరీ బిగ్ వన్, బిగ్ ఛాలెంజింగ్, వర్కింగ్ విత్ మోర్ టెక్నీషియన్స్ అండ్ విత్ ద డైరెక్టర్ వ్యూ. సో ఐ టుక్ అనదర్ ఛాలెంజ్ ఆల్సో. మైండ్తో పాటు ఇంకో ఛాలెంజ్ కూడా తీసుకుంటాను, అంతే. ఓకే. సో ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్స్ ఉంటాయి, మీకు ఏమైనా ఉన్నాయి డ్రీమ్ రోల్స్ ఇలాంటివి? సార్ నాకు ఇది అట్లా ఏం ఉండదు సార్. రియల్గా ఆర్టిస్ట్ అనేవాడికి ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటాడు. నిజంగా డ్రీమ్ రోల్స్ ఉండవని నా అభిప్రాయం. ఓకే. కానీ డిజైర్స్ ఉంటాయి, అంటే నాకు నేను ఈ స్థాయి కావాలి, అది చేయాలి అనేటువంటి అంచనాలు ఉంటాయి. నేనేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటాను. నేను నా మాదిరిగా కనబడొద్దు. నేను క్యారెక్టర్కి వెళ్తే నేను 15 సినిమాలు చేశాను, 15 ఫోటోలు పెడితే నేను ఎవడు నన్ను గుర్తుపట్టాడు. ఈవెన్ బలగం చేసేటప్పుడు కూడా చేసిన తర్వాత సినిమా థియేటర్లో పక్కన కూర్చున్నా, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. ఈవెన్ సరిపోతే సినిమా అప్పుడు కూడా గుర్తుపట్టలేదు. ద పాయింట్ ఏంటంటే ఐ వాంట్ టు ఓన్లీ
ద క్యారెక్టర్ మాత్రం కనబడాలి. దానికి ఏం చేయాలనే ఆలోచన ఉంటాను నేను, అంతే. బలగం సక్సెస్ మీట్ తర్వాత మీకు ఒక సంథింగ్ అన్నోన్ కాల్, సంథింగ్ తెలిసిన ఫ్రెండ్ ఎవరో సో కాల్ చేసి ఆయన డైరెక్టర్ గురించి కామెంట్ చేశారంట కదా. సో మళ్ళీ చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఇంకా బాగా బెటర్మెంట్గా ఉండేది మూవీ అని. మేము చాలా మంది ఏమంటారంటే అతను ఏమి లేకుండా తీశాడు, బాగా చదువుకొని ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ అయి ఉన్న అనుభవం ఉంది అంటే, ఎక్స్పీరియన్స్ అనేది పేపర్ల మీద ఉంటుందా? ఇప్పుడు రోజు వంట వండేసి ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళకి అనుభవం అంటే ఏంటి? సో పాయింట్ ఏంటంటే నీ లోపల, నీ ఆలోచన లోపల నువ్వు ఎంత పండావు అనేది ఇంపార్టెంట్. సో దర్శకుడు అలా పండాడు ఆ సబ్జెక్ట్ మీద, నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ అట్లా చేయాలని కూడా రూల్ లేదు, అంతకంటే ఎక్కువ చేస్తాడా అనేటువంటి డౌట్ కూడా అవసరం లేదు. సో డిపెండ్ హౌ హీ విల్ థింక్, దాంట్లో ఎంతవరకు రీచ్ అయ్యాడు అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన రీసెర్చ్ ఎంతవరకు ఉంది దాని మీదే ఉంటుంది ప్రాసెస్. సో పుస్తకాలలో చదువుకునేది నాలెడ్జ్ మాత్రమే, అనుభవం ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. చదువుకున్నాడు అనేది నాకు నాలెడ్జ్తో ఇంపార్టెంట్ లేదు, అనుభవం ఇంపార్టెంట్, అనుభూతులు ఇంపార్టెంట్. సో ఈ రెండు సరిగా ఉన్న వాడితోటి ఎవరితోటైనా వర్క్ చేయడం శాస్త్రయుక్తంగా అంటే చాలా కష్టం. అనుభవం ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. లైట్ ఇక్కడ పెడితేనే వస్తుంది, అక్కడ పెడితేనే అంటే కుదరదు, ఓసారి ప్రాపర్గా పెట్టాల్సి వస్తుంది. నీకు ప్రాపర్గా లైట్ ఉందా లేదా, డిజైనింగ్ ఉందా లేదా అనేది చూడాలి ఎండ్ టైంలో. కానీ నేను శాస్త్రయుక్తంగా అంటే చాలా కష్టం అవుతుంది, అసాధ్యం కూడా ఒకసారి. సో నీకు పరిస్థితిని తగ్గట్టుకు వెళ్ళేవాడే నైపుణ్యుడు. సో అదే అనుభవం. శాస్త్రం ఏం చెప్తుంది, మామూలుగా ఇలా చేస్తే ఇలా వస్తుంది, అలా చేస్తాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వీడు దానిని ఓన్ చేసుకున్నప్పుడు అది వాడి సొంతం అవుతుంది. అప్పటిదాకా సొంతం కానప్పటిదాకా కాదు, అతను సొంతం చేసుకున్నాడు అలా. సో సొంతం చేసుకున్న వాడితో ఎవరితోటైనా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్నారు, రామ్ చరణ్ చేస్తున్నారు, ఇంకా ఒక ఇండివిజువల్గా మెయిన్ లీడ్గా జీరో క్యారెక్టర్ ఇమేజ్ మీద ఒక మూవీ వస్తుంది. ఇంకొక 2 టైటిల్ లేని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా అనౌన్స్ కాలేదు. దే ఆర్ కమింగ్ ద ప్రాజెక్ట్. అండ్ హిస్టారికల్గా ఒక డిఫరెంట్ గెటప్ తోటి పాజిటివ్ రోల్ ఉంటుంది, ట్రైబ్ గెటప్. ఈషా అనుకుంటున్నాను ఆ టైటిల్, ఆ మూవీలో వస్తున్నాను. సో మెయిన్ విలన్గా ఒక మూవీ, అమర్ చిత్రకథ అని ఒక మూవీ, అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే. సో మైమ్స్లో కూడా మీకు ఉస్తాద్ బిస్మిల్లా అవార్డు వచ్చింది, నాటక కామెడీ అవార్డు. సో ఆ అవార్డు అనేది చాలా ప్రెస్టీజ్ అవార్డు కదా. సో అది దేనికి వచ్చింది? 2007లో అబ్దుల్ కలాం గారు యంగ్స్టర్స్ కూడా ఇచ్చేసి ఎంకరేజ్ చేయాలి ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, థియేటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఒక అవార్డుని క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా పద్మవిభూషణ్, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ ఎట్లా ఉంటాయో దాని తర్వాత సంగీత నాటక అకాడమీ, దాని తర్వాత బిస్మిల్లా ఖాన్ అవార్డు. సో బిస్మిల్లా ఖాన్ అవార్డు యువ పురస్కారం అనేది వారు ఇంట్రడ్యూస్ చేసినారు. సో మైమ్ రంగులో నాకు మొదట్లో నా నుంచే స్టార్ట్ అయింది. దట్ ఈస్ మొదటి నుంచి 2007లో వారు ఇంట్రడ్యూస్ చేసినారు, ఆ నుంచి నాదే మొదటి నేమ్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా అందుకోవడం చాలా ఆనందం. సో నేషనల్ వైజ్గా గుర్తింపు కదా. సో అన్ని నేషనల్ షోస్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్రాన్స్ కానీ ప్యారిస్ కానీ చేస్తున్నప్పుడు సో అక్కడ ఎలా ఉండేది సార్? అక్కడ ఆడియన్స్ నుంచి ప్రపంచంలో ఎవరైనా ఆడియన్స్ కళను ఆస్వాదించే వాళ్ళు అందరూ గొప్పగానే ఉంటారు. సో యూ వెరీ అప్రిషియేట్ చేస్తారండి, చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా దాదాపు అక్కడ కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. ఇక్కడ మన ఆడిటోరియంస్ అంత గొప్పగా ఉన్న ఆడిటోరియంల సంఖ్య తక్కువ. సో ఇక్కడ ఉండేటువంటి వేరు, అక్కడ వేరు, అంతే. ఓకే, చాలా గొప్ప రెస్పాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.